వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక 5 ఏళ్ల పాప సోషల్ మీడియాలో లోకేష్ మామా అన్నది, అంతే లోకేష్ కరిగిపోయాడు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏదైనా సమస్యపై సామాన్యులు కూడా మంత్రి లోకేష్ ని ట్యాగ్ చేస్తూ వీడియోలు, ఫోటోలు తమ గోడును వెళ్లబోసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నారా లోకేష్ స్పందిస్తారని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక అలాంటి పోస్టులకు ఆయన వెంటనే స్పందిస్తూ ఉంటారు కూడా. ఆ సమస్యను పరిష్కరించేందుకు తాను ఎన్నో రకాలుగా కూడా చర్యలు తీసుకుంటూ ఉంటారు. గల్ఫ్ బాధితులను మనం చూసాం, లోకేష్ ని ట్యాగ్ చేస్తూ కూడా తమని స్వదేశాలకు తీసుకొని రావాలంటూ కోరినటువంటి నేపథ్యంలో ఇక విద్యార్థులు ఏదైనా ఎక్కడైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు లోకేష్ ని ట్యాగ్ చేసినప్పుడు ఆ పరిస్థితులను ఆయన పరిశీలించి చక్కదిద్దుతూ ఉంటారు. ఇక అవసరమైన చర్యలు తీసుకుంటారు. సంబంధిత అధికార దృష్టికి ఆ సమస్యను తీసుకెళ్లి వారికి అండగా నిలిచినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక తాజాగా ఓ చిన్నారి కూడా లోకేష్ మామ నాకు సీటు కావాలి అంటూ పెట్టినటువంటి వీడియో చూసినటువంటి మంత్రి నారా లోకేష్ వెంటనే ఎక్స్ వేదికగా స్పందించాడు. నా పేరు మానస, నేను నరడుప్పల గ్రామంలో ఉంటున్నాను. 5వ తరగతి అయిపోయింది, బడి తెరిస్తారు. నేను కస్తూర్బాయికి అప్లై చేశాను, కానీ సీట్ రాలేదు. మా అమ్మ నాన్నలు సంవత్సరానికి 4-5 సార్లు వలసపోతూ ఉంటారు. నాకు చదువుకోవాలని ఆసక్తి ఉంది. నారా లోకేష్ గారు దయచేసి నాకు కస్తూర్బాయిలో సీట్ కలిగించండి. కర్నూలు జిల్లాకు చెందినటువంటి చిన్నారి మానస తనకు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఒక సీటు కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే అందులో ఆ పాపకి సీట్ రాలేదు. దీంతో తనకు ఎలాగైనా కేజీబీవీలో సీటు వచ్చేలా చేయాలంటూ ఆ చిన్నారి ఒక వీడియోను విడుదల చేసింది. నేరేడుప్పుల గ్రామానికి చెందినటువంటి వ్యవసాయ కూలీల కుటుంబానికి చెందిన మానస 5వ తరగతి పూర్తి చేసుకుంది. 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఈ కేజీబీవీ పరీక్ష రాసింది. అయితే అందులో ఆ పాప సెలెక్ట్ కాలేదు. ఈ క్రమంలోనే ఇక తాను పొలంలో పనులు చేస్తూ ఆ పొలంలో నుంచే తన ఆవేదనని వీడియో తీసి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చింది. ఇక ఆ వీడియోపై స్పందించారు మంత్రి నారా లోకేష్. మానస చదువుకి తాను అండగా ఉంటా అంటూ హామీ ఇచ్చారు. తమ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలని, వారు ఉపాధి కోసం వలస వెళుతూ ఉండటంతో తన చదువును మధ్యలోనే ఆగిపోతుందని మానస తీవ్ర భయాందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే లోకేష్ మామా అంటూ మానస చేసినటువంటి విజ్ఞప్తి ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ సంబంధిత అధికారులకు మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగానే ఆదేశాలు జారీ చేశారు. ఇక మానసకు హాస్టల్లో సీట్ ఇప్పించడమే కాకుండా ఆమె చదువుకు అవసరమయ్యేటువంటి ఆర్థిక సహాయాన్ని చేస్తానంటూ కూడా నారా లోకేష్ మాట ఇచ్చారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలంటూ చిన్నారి మానసకు ఆశీస్సులు అందించారు. ఇక తమ కుమార్తె చేసిన వీడియోపై స్పందించి ఆమెకు అండగా ఉంటానని హామీ ఇవ్వటం పట్ల ఇటు మానస తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. ఇక మరొక వైపు చూస్తే నారా లోకేష్ విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకొని వచ్చేందుకు ఆయన కృషి చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈసారి 10th క్లాస్ పరీక్షా ఫలితాలంటే ఒక ప్రైవేట్ స్కూల్స్ కన్నా ధీటుగా కూడా 10th క్లాస్ పరీక్షా ఫలితాలు రావటం, వాటిల్ని అంటే ఒక గవర్నమెంట్ స్కూల్స్ ని ప్రోత్సహిస్తూ కూడా ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ లో కనుక ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకు ఒక గుర్తింపు వచ్చేలాగా పేపర్లో ఎలా ప్రచురిస్తారో వాళ్ళకు కూడా పేపర్లో ప్రచురించడం, పాంప్లెట్లు ఏర్పాటు చేయడం చేశారు. సో ఇటువంటి మార్పులు తీసుకొస్తున్న క్రమంలో ఒక పేద విద్యార్థిని, ఒక 5 ఏళ్ల పాప తాను చదువుకోవాలనే ఆసక్తి కనబరచడం, కానీ తన తల్లిదండ్రులు వలస కూలీలు అవటం వల్ల తను ఒక్క దగ్గరుండి చదువుకోలేక వేరే ప్రాంతాలకు వెళ్ళటం వల్ల తనకు సరిగ్గా చదువు అవ్వటం లేదు. మరొక వైపు చూస్తే తన చదువుకు బ్రేక్ పడే అవకాశాలన్నటువంటి భయాన్ని వ్యక్తం చేసినప్పుడు తనకిచ్చినటువంటి భరోసా పట్ల నారా లోకేష్ ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అంతే కదా, ఒక నేత ఇలాంటి సందర్భాలలో స్పందించినప్పుడే కదా వాళ్ళ క్రేజ్ కూడా పెరిగిపోతుంది. ఇక ఇలా స్పందించినప్పుడల్లా కూడా నారా లోకేష్ క్రేజ్ కూడా అలానే పెరిగిపోతూ ఉంది. ఇక మీ అభిప్రాయం ఏంటో ఈ విషయం మీద కామెంట్ చేయండి.